వేదిక మీద ఉన్న సేవకులకు మరి విశేషముగా మా ఐశ్వర్య యొక్క తాతయ్య గారికి మిగిలిన బృందమునకు అందరికీ కూడా దేవుని నామమున బట్టి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఐశ్వర్య నా స్టూడెంట్, నా దగ్గర చదువుకుంది. ఫస్ట్ క్లాస్ నుండి కూడా నా దగ్గరే చదువుకుంది. చాలా టాలెంటెడ్, చక్కగా ఇంగ్లీష్ని 10th క్లాస్ బుక్ని కూడా అవలేలగా చదివేయగల టాలెంట్. నేను అంటాను, నువ్వు ఎక్కడుండి చదవవలసిందానివి కాదు, మీ తాతగారిని బాగా కాకాపట్టు, నిన్ను ఫారెన్ పంపిస్తారు. అక్కడ నువ్వు చదువుకున్న తర్వాత మీ తాతనే మీ అమ్మని అందరినీ కూడా పెద్ద కారులో తిప్పిది కానీ అని నేను చెప్తూ ఉంటుంటాను. దేవునికి స్తోత్రం. మరి పాప కోసం నేను ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పాలి కదా. నా స్టూడెంట్ కాబట్టి చిన్న మాటలు నేను చెప్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదువుకుందామండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము చూసినప్పుడు మానవ జీవన శైలి అనేది మనకు కనపడుతూ ఉంది. మాకు ట్రైనింగ్లో నేర్పుతారు మానవుడికి ఎన్ని దశలు ఉన్నాయో. శైశవము అంటే పిల్లలు పుట్టి పాకే దశ, బాల్యము అంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే దశ, కౌమారము స్కూల్లోనే ఉండి అప్పుడప్పుడే ఆ పరిపక్వతలోనికి లేదా మెచ్యూరిటీలోనికి వచ్చే దశ, యవ్వనము ఒక ప్రయోజనకరమైన స్థితిని ఏర్పరచుకునే ఉద్యోగమో చదువో ఏదో ఒక దాన్ని సంపాదించుకునే దశ, అలాగే వృద్ధాప్యము ఆఖరి దశ. ఇప్పుడు ఐశ్వర్య ఏ దశలో ఉందంటే మనం చెప్పుకున్న దాంట్లో 3వ దశలో ఉంది, కౌమారపు దశలో ఉంది. అంటే మన ప్రాంతంలో అయితే 11 నుండి ఆడపిల్లలు పరిపక్వతలోకి వస్తారు. దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం ప్యూబరిటీ అని పిలుస్తున్నాం. మన సామాన్యమైన భాషలో మెచ్యూరిటీ అంటున్నాం. ఈ మెచ్యూరిటీ అనేది శారీరకముగా వస్తుంది. ఈ మెచ్యూరిటీ అనేది మానసికంగా కలగాలి. ఈ మెచ్యూరిటీ అనేది ఆత్మీయంగా రావాలి. అంటే మా ఐశ్వర్యలో మెచ్యూరిటీ అనేది 3 రకాలుగా రావాలి. అంటే శరీరము పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. అలాగే మానసికంగా ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలుసుకుని జీవించాలి. 3వది ఏమిటంటే ఆమె ఆత్మీయముగా ఎదిగే స్థితిలోకి రావాలి. ఈ స్థితిలో ఏం చేస్తుందంటే వయసు దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది, దెయ్యపు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. అందును బట్టి ఆత్మీయ మెచ్యూరిటీ కూడా, స్పిరిచువల్ మెచ్యూరిటీ కూడా ఇక్కడ కావాలి. మరి ఈమె ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలంటే పౌలు ఏమంటున్నాడు? 3 రకాలైన అంశాలు నేర్చుకోండి అంటున్నాడు. ఒకటి, ఐశ్వర్యాన్ని నేర్చుకోవలసిన మొదటి అంశం ఏమిటంటే పర్గెటివ్. పర్గెటివ్ అంటే ప్రక్షాళన చేసుకోవాలి. ఈమెం చేయాలి? ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పటి వరకు చిన్నతనము సైకిల్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగింది, వీధి వీధి తిరిగింది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది, ఆనందించింది. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా ఈమెకి రిస్ట్రిక్షన్స్ ప్రారంభమవుతాయి. నువ్వు అలా తిరగడానికే వీలు లేదు. ప్రక్షాళన అవ్వాలని మైండ్ అంతా. నేను ఇప్పుడు చిన్నపిల్లదాన్ని కాదు, నాకు దేవుడు ఒక మెచ్యూరిటీ, ఒక స్థాయిని ఇచ్చాడు అని నువ్వు అనుకోవాలా. మరి అలాగ ఆ మాట వినకుండా చెడిపోయిన అమ్మాయి మనకు ఆదికాండము 24వ అధ్యాయములో కనపడుతుంది. ఆమె పేరు దీన.
యాకోబు లేయిల కుమార్తె. ఆ కుమార్తె శకుము పట్టణంను అందులో ఉన్న మనుషులను చూడనాకెళ్ళింది. అక్కడ శకుము అనే రాజు కుమారుడు ఆ కుమారుడు పట్టుకొని ఆమెను ఏం చేశాడండి, చెయ్యరాని ఆ అపవిత్ర కార్యము చేశాడు. దాన్ని బట్టి అక్కడికి ఆ కుటుంబమునకు నిందొచ్చింది. అంతేకాకుండా అక్కడ గొప్ప ఆ శ్రమ, ఏడ్పు, దుఃఖము కూడా కలిగింది. మనం ఏం చేయాలి? అట్లాంటివి మనము చేయకుండా, వీధుల్లో తిరగకుండా, అమ్మ నాన్నల మాట విని, దైవ సేవకుల మాట విని, పెద్దల మాట విని మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. అందుకే తిమోతికి అంటున్నాడు కదా, రెండవ తిమోతి 2వ అధ్యాయంలో 2వ వచనంలో, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో. యవ్వనం ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుందండి? యవ్వనం ప్రేరేపించడానికి కారణం ఏమిటంటే, టీనేజ్ లో హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది ప్రతి వారికి జరుగుతుంది. ఆ హార్మోన్స్ ఎంత ఉండాలన్నా, ఎంత అణుచుకోవాలన్నా మనల్ని తొందర పెడుతూ ఉంటాయి. అది చెయ్యి, ఇది చెయ్యి, అలా పో, ఇలా పో అని. వాటిని అన్నిటినీ కూడా నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నువ్వు చిన్నపిల్లవు కాదు. ఇప్పటి వరకు చిన్నపిల్లవు, ఇక నుండి కాదు. మరి అందుకే రెండవది ఏమిటంటే, మనము అలా చూసినప్పుడు రెండవ పాయింట్, నువ్వు ఎలాగుండాలి? ఇల్యూమినేటివ్, ప్రకాశించాలి. మొదటి పర్కెటివ్ అంటే ప్రక్షాళన. నువ్వు ఉన్న వాటిని, నీలో ఉన్న ప్రతి చిన్న పిల్లకి సంబంధించిన విషయాన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు ఎందులోకి రావాలంటే నువ్వు ప్రకాశించే స్థితిలోకి రావాలి. ఇల్యూమినేటివ్.